దుఃఖంతో వచ్చినావా, శాపంతో వచ్చినావా, వేదనతో వచ్చినావా, కృంగుదలతో వచ్చినావా, ఆశీర్వాదం లేకుండా వచ్చినావా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నా, ఆశీర్వాదం పంపించాలని కోరుతున్నా. ఆశీర్వాదాలు రెండు రకాలు, భౌతికమైన ఆశీర్వాదం, ఆత్మీయమైన ఆశీర్వాదం. గాఢ అంధకారం గుండా వెళ్తున్నావా, కష్టాల గుండా వెళ్తున్నావా, ఏం చేయలేదు, దిక్కుదోచిన పరిస్థితులు వెళ్తున్నావా, ఏడ్చి 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 ఇంకేడ్చడానికి కూడా శక్తి లేనంత బలహీనమైపోయావా. కానీ విచిత్రం ఏంటంటే మనం చిన్న చిన్న విషయాలకి అభ్యంతర పడిపోతుంట, దేవునికి దూరం కావడానికి ప్రయత్నం చేస్తుంట. పొగాకు పండిస్తారు కదా, పొగాకు అంత అయిపోయిన తర్వాత తీసి వాటిని గోదాములో పెడతారు. విపరీతమైన ఘాటు, ఆ ఘాటుకి ఎర్ర తేళ్ళు వస్తాయి, పెద్దగా ఇంత ఉంటాయి. ఒక్క టచ్ అయితే అయిపోయాయి అంతే. విషం కంటే ఇంకా ఘోరంగా ఎక్కుతుంది దాంట్లోని విషం. ఒకఆయన ప్రభుని నమ్ముకున్నాడు కొత్తగా. ఆయనకి ఎవరో అక్కడ అకామిడేషన్లో, అంటే అక్కడ ఖాళీగా ఉంది, ఆ పొగాకు ఏమంటారు వాటిని, పొగాకు బేరం అక్కడుండు, అదే నీకు ఇంక స్థలం ఇంక లేదని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈయనకి తేళ్ళు కూడా చచ్చిపోతాడు ఈయన అని. ఆయన అక్కడికి వెళ్ళాడు, ఏదో గోనిపట్ల లాంటిది వేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే చుట్టుపక్కలన్నీ వచ్చినాయి. ఏం చేయాలి, అక్కడి నుండి బయటపడలేక అలాగే ఉండి బైబిల్లో ప్రార్థన చేసుకుని ఒక వాక్యం రాసినారు కదా, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయి. 91వ కీర్తన 13 వచ్చింది, నువ్వు సింహములను నాగుభాములను త్రొక్కేదవని. ఇలాగ వాక్యం ఉంది కదా ప్రభా, ఇది వాక్యమైనా జీవితంలో ఏమైనా జరుగుతుందా? అంతే. అన్ని తేళ్ళని దాని దగ్గరకు వచ్చినా కుట్టేసినా దాని దారిని అది పోయినాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వచ్చి అడిగారు, ఏంటైతే ఎడగొట్టేసే అని. ఇక్కడికన్నా కొన్ని వచ్చేసి కొట్టలేదా, కుట్టే మాట్లాడుతున్నావేంటి? కొంతమంది దినాల్లో బంధకాల్లో చుట్టుబడి ఉన్నారు, విడుదల పొందాలనుకుంటున్నారు, వాళ్ళ చేత కావట్లేదు. తెలుసో తెలియకో బంధకాల్లోకి వెళ్ళిపోయారు, చెడు అలవాట్లలోకి వెళ్ళిపోయారు, డ్రగ్స్లోకి వెళ్ళిపోయారేమో, తాగుళ్ళలోకి వెళ్ళిపోయారు, ప్యాకెట్లోకి వెళ్ళిపోయారేమో, కాని కార్యాల్లోకి వెళ్ళిపోయారేమో. లేదా కొన్నిసార్లు వారు బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారేమో. ఇది ఎలాగుంటుందంటే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, కడుపు ఉంచుకుంటే భారం అయిపోతుంది అన్నట్లుగా ఉంటుంది కష్టాలు. ఎవరికి చెప్పుకుంటాం, ఎవరి దగ్గరికి వెళదాం? అందరికీ కష్టాలు ఉంటాయి, బయటికి మాత్రం అందరికి గంభీరంగా మేకపోతే గాంభీర్యం పెట్టుకొని ఉంటాం. ఇది మనకున్న ఒక మంచి లక్షణం. ఇదే లక్షణం లేకపోతే భవిష్యత్తు చాలా కష్టమవుతుంది అనుకుంటా. బయటికి ఏం కష్టం లేదు, ఇప్పుడే పరలోకం దిగొచ్చినాడు అన్నట్టు ఉంటాం. వాళ్ళతో ఒక గంట సేపు కూర్చొని మనం మాట్లాడడం ఆరంభించినాం అనుకోండి, వాళ్ళ ఘోష, అర్ధనాదం, హృదయ విదారకమైన పరిస్థితులు చెప్పనలేవు కాదు. మీలో చాలామంది కుటుంబాలు ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది కుటుంబ ప్రార్థనలు ఎప్పుడో మానేసినారు, కొంతమంది మొక్కుబడిగా చేసుకుంటుంటారు, కొంతమంది కుటుంబమే లేదా అనుకుంటూ ఉంటారు. కుటుంబం లేనివాళ్ళు కానీ ఉన్నోళ్ళు కానీ, మీకు నేను చెప్పే సలహా మంచిదని అనిపిస్తే ఉదయకాలం 4:30కో 5 గంటలకో లేచిన తర్వాత, లేగలిగిన వాళ్ళు లేచి చేతులెత్తి దేవుని సింహాసనం వైపు మన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనలు ఆలకిస్తాడు. మీరు చేసి చూడండి, జవాబు మీరే పొందుతారు. మీరు మానేసినారు, మా ఆయన రక్షణ లేదు, మా ఆవిడకి రక్షణ లేదు, మా పిల్లలకి రక్షణ లేదు, మాకు రక్షణ లేదు, వీళ్ళందరూ ఇదే సరిపోయింది ఏంటి, ఏం చేయాలి బ్రదర్, ఏం చేయలేకపోతున్నామండి, ఎంతకాలం అని పోరాడలేకపోతున్నామండి, అలసిపోయామండి, సోలిపోయామండి, డసిపోయామండి, సొమ్మిసిలిపోయామండి, ఇంకేం చేయాలండి? ఒకటేనండి, అలసిపోయినా చేయాల్సిన పని ఒకటే, సోమశిలినా చేయాల్సిన పని ఒకటే, డసిపోయినా చేయాల్సిన పని ఒకటే, బాధపడుతున్నా చేయాల్సిన పని ఒకటే, కష్టకాలంలోనైనా చేయాల్సిన పని ఒకటే, ఆపద కాలంలోనైనా చేయాల్సిన పని ఒకటే, ఆరోగ్యంగా ఉన్నా చేయాల్సిన పని ఒకటే, అనారోగ్యంగా ఉన్నా చేయాల్సిన పని ఒకటే, నడుస్తున్నా చేయాల్సిన పని ఒకటే, పడుకున్నా చేయాల్సిన పని ఒకటే, ఒకటే. ఏంటది? ప్రార్థన. ఈ పని నేను చేయలేను అనటానికి ఏం లేదు. నేను నిలబడలేను అనవచ్చు కానీ, కూర్చోలేను అనవచ్చు కానీ, మాట్లాడలేను అనవచ్చు కానీ, నేను ప్రార్థన చేయలేను అని అనటానికి వీలు లేనిది దేవుడు మనకు ఒక ఏర్పాటు చేసి ఉంచినాడు. కానీ ఎట్టి సమయంలోనైనా మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి మన యొక్క హృదయాన్ని ఆయన ఎదుట తెరిచి ఉంచితే, ఆయన తప్ప మనల్ని ఇంకెవరు బాగా అర్థం చేసుకుంటారు? ఆయన తప్ప మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? ఇప్పుడు దేవుడు అలాంటి వారిని కూడా పట్టించుకుంటాడా? అలాంటి వారిని కూడా ఏం చేశాడు అని అంటే, ఈ 107వ కీర్తనలో దేవుడు వారిని ఎలాగూ
ఆశీర్వదించినాడు. 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది 107వ కీర్తన 6వ వచనం. వారిని అంటే ఎవరిని? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇక్కడ రాసిన మాట చూస్తామా? 107వ కీర్తన 2వ వచనం. యెహోవా విమోచించిన వారు. ఎవరు వారు? యెహోవా విమోచించిన వారు. మామూలుగా మనం అనుకుంటాం విమోచన కొత్త నిబంధన పదం కదా, పాత నిబంధనలు ఎలాగొచ్చింది అని అనుకుంటాం. పాత నిబంధనలో కూడా దాన్ని వేర్లు ఉన్నాయి, మూలాలు ఉన్నాయి. 400 సంవత్సరాల్లో బానిస బ్రతుకులో ఉన్న వారిని మోషేను దేవుడు పంపించి గొర్రెపిల్ల రక్తం ద్వారా వారిని విమోచించినాడు, విడుదల అనుగ్రహించినాడు. విమోచన అంటే పాప క్షమాపణ. కొత్త నిబంధన భాషలో చెప్పాలంటే రక్షణ, మారు మనస్సు దేవుడు వారికి అనుగ్రహించినాడు. వారు అలాగే బయటకు వచ్చినారు. వారు బాప్తిసంలో కూడా సాక్ష్యం ఇచ్చినారు. కొత్త నిబంధనలు మనం చూస్తాం. కనుక ఇవన్నీ పాత నిబంధనలో ముంగుర్తుగా మనకు కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అవి తేట తెల్లంగా విస్తరించబడినట్లుగా వాక్యాలు మనం గమనిస్తున్నాం. కనుక వారు అంటే ఎవరు? విమోచించబడిన వారు, రక్షణ పొందిన వారు, యేసును సొంత రక్షణగా అంగీకరించిన వారు, యేసు రక్తంలో పాపాలు కడుక్కున్న వారు, యేసును హృదయంతరంగంలోనికి ఆహ్వానించిన వారు, యేసు ద్వారా నడిపించబడటానికి ఇష్టపడిన వారు, యేసునే సేవించడానికి తీర్మానం చేసుకున్నవారు, యేసు కొరకే జీవించడానికి ముందుకు దూసుకుని వెళుతున్నవారు, యేసు కొరకే తమ జీవితాలు అని పడంగా పెట్టడానికి ఇష్టపడిన వారు, యేసు కొరకే తాము బ్రతుకుతున్నాం, నా మటుకు బ్రతికైతే క్రీస్తే చావైతే లాభం అనుకునే వారిని దేవుడు ఏం చేస్తాడు? 107వ కీర్తనలో ప్రస్తావించబడింది. మొదటిది 107వ కీర్తన ఇందాక మనం చదివాము, 6వ వచనము. వారు అంటే ఇక వారు అని అంటే మామూలుగా మనం ఇశ్రాయేలు అని వాడడం తప్పేం లేదు. కానీ ఇక్కడ రాయబడిన మాట ప్రకారమే మనం వాడితే విమోచించబడిన వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. ఈ మాట మరలా రాయబడింది కనీసం 4 సార్లు. 13వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి. 19వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. 28వ వచనం, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఏమొచ్చినా వాళ్ళు చేసిన ఒకటే ఒక పని ఏంటి? వారు యెహోవాకు మొరపెట్టిరి. కనుక మనం కూడా దీని ద్వారా నేర్చుకునే అర్థం ఏంటంటే ఏమొచ్చినా మనం చేయాల్సిన ఒకటే ఒక పని. మనం ఈ పని చేసేస్తాం. వారు యెహోవాకు మొరపెట్టిరి. మనం ఏం చేస్తామంటే అన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థన అన్నా చేయండి. ప్రార్థన అన్నా అంటే అదొక ఆప్షన్, లాస్ట్ ఆప్షన్. అదే వాళ్ళకి అది లాస్ట్ ఆప్షన్ కాదు, ఇట్ వాజ్ ద ఓన్లీ ఆప్షన్. ఒకటే, దెర్ వాజ్ నో బ్యాకప్. మనం ఏదైనా బ్యాకప్ ఉంటుంది, పవర్ పోతే జనరేటర్ బ్యాకప్ చూసుకుంటాం. అలాగే ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అనుకుంటాం, ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు అనుకుంటాం. అన్నీ మనం బ్యాకప్ పెట్టుకుంటాం. ఈ ప్రపోజల్ కాకపోతే ఇంకో ప్రపోజల్ అంటాం, ఈ ఊరు కాకపోతే ఆ ఊరు అన్ని బ్యాకప్లు పెట్టుకొని ఏబీసీ అన్ని ఆప్షన్లు పెట్టుకుంటాం. పైవన్నీ ఏవి కాదనే ఆప్షన్ కూడా పెట్టుకుంటాం, పైవన్నీ అనే ఆప్షన్ కూడా పెట్టుకుని ఉంటాం. కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే ఓన్లీ వన్ ఆప్షన్. ఇంకో మాటలో చెప్పాలంటే ఓన్లీ వన్ థింగ్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, దెర్ ఇస్ నో అదర్ చాయిస్. వారు యెహోవాకు మొరపెట్టిరి. కనుక విమోచించబడిన వారు చేయాల్సిన పని ఏంటంటే యెహోవాకు మొరపెట్టాలి. 65వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తాం, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వస్తారు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు కనుక సర్వశరీరులు. ఈ మాట మీరు ఆలకించినారా? సర్వ భక్తులు అంటే నేను భక్తుని కాదులే ఏం రావాలనుకోవచ్చు. సర్వ నీతిమంతులు అంటే నేను నీతిమంతుడు కాదులే ఇంక నేనేం ప్రార్థన చేయాలనుకో. సర్వ పరిశుద్ధులు అంటే నేను పరిశుద్ధుని కాదు కదా ఇంకేం ప్రార్థన చేస్తానులే అనుకోవచ్చు. సర్వ సేవకులు అంటే మనం ఎలాగో సేవకులు కాదు కదా మనం ఏం ప్రార్థన చేస్తాంలే అనుకోవచ్చు. సర్వ ఎల్డర్స్ అంటే మనం ఎల్డర్ కాదులే అనుకోవచ్చు. ఇక్కడ ఏం రాశారంటే మనం తప్పించుకోవటానికి వీళ్ళని 13 పెట్టేశారు. సర్వ యూ కెనాట్ ఎగ్జామ్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే ఏ విధానంలో వడబోసుకున్నా తప్పించుకోలేవు. నేను ఇది కాదు అనుకుని ఎన్ని నువ్వు వడబోసుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు శరీరే కాదా, నీలో రక్తం మాంసం ఉందా లేదా,
అది కూడా లేదంటే రెండే ఎండాల, దయమన్న కావాలా, దేవదూతన్న ఎండాల. ఈ రెండిటికి తప్ప మిగతా వాటిన్నిటికి ఏముంటాయి? ఖచ్చితంగా శరీరము రక్త మాంసములు ఉంటాయి. కనుక రక్త మాంసములు కలిగిన వారు ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. కనుక ప్రార్థన క్రైస్తవ జీవితంలో ఎక్కువ చెప్తాం, తక్కువ చేస్తాం. మీలో చాలామంది కుటుంబాలు ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది కుటుంబ ప్రార్థనలు ఎప్పుడో మానేసినారు. కొంతమంది మొక్కుబడిగా చేసుకుంటుంటారు. కొంతమంది కుటుంబమే లేదా అనుకుంటూ ఉంటారు. కుటుంబం లేనివాళ్ళు కానీ ఉన్నోళ్ళు కానీ, మీకు నేను చెప్పే సలహా మంచిదని అనిపిస్తే ఉదయకాలం 4:30కో 5 గంటలకో లేచిన తర్వాత లేగలిగిన వాళ్ళు లేచి చేతులెత్తి దేవుని సింహాసనం వైపు మన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనలు ఆలకిస్తాడు. మీరు చేసి చూడండి, జవాబు మీరే పొందుతారు. మీరు మానేసినారు, మా ఆయన రక్షణ లేదు, మా ఆవిడకి రక్షణ లేదు, మా పిల్లలకి రక్షణ లేదు, మాకు రక్షణ లేదు, వీళ్ళందరూ ఇదే సరిపోయింది ఏంటి, ఏం చేయలే బ్రదర్, ఏం చేయలేకపోతున్నామండి, ఎంతకాలం అని పోరాడలేకపోతున్నామండి, అలసిపోయామండి, సోలిపోయామండి, డసిపోయామండి, సొమ్మిసిలిపోయామండి, ఇంకేం చేయాలండి? ఒకటేనండి, అలసిపోయినా చేయాల్సిన పని ఒకటే, సోమశిలినా చేయాల్సిన పని ఒకటే, డసిపోయినా చేయాల్సిన పని ఒకటే, బాధపడుతున్నా చేయాల్సిన పని ఒకటే, కష్టకాలంలోనైనా చేయాల్సిన పని ఒకటే, ఆపద కాలంలోనైనా చేయాల్సిన పని ఒకటే, ఆరోగ్యంగా ఉన్నా చేయాల్సిన పని ఒకటే, అనారోగ్యంగా ఉన్నా చేయాల్సిన పని ఒకటే, నడుస్తున్నా చేయాల్సిన పని ఒకటే, పడుకున్నా చేయాల్సిన పని ఒకటే ఒకటి. ఏంటది? ప్రార్థన. ఈ పని నేను చేయలేను అనటానికి ఏం లేదు. నేను నిలబడలేను అనవచ్చు కానీ, కూర్చోలేను అనవచ్చు కానీ, మాట్లాడలేను అనవచ్చు కానీ, నేను ప్రార్థన చేయలేను అని అనటానికి వీలు లేనిది దేవుడు మనకు ఒక ఏర్పాటు చేసి ఉంచినాడు. కానీ ఎట్టి సమయంలోనైనా మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి మన యొక్క హృదయాన్ని ఆయన ఎదుట తెరిచి ఉంచితే ఆయన తప్ప మనల్ని ఇంకెవరు బాగా అర్థం చేసుకుంటారు? ఆయన తప్ప మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? ఒకవేళ మనం చాలాసార్లు అనుకుంటాం, మా భర్త పట్టించుకోడు, భార్య పట్టించుకోరు, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో అని అనుకుంటాం. నిజమే, ఎవరు లేరు, దేవుడే అర్థం చేసుకుంటాడు. ఆయన మాత్రమే ప్రార్థన ఆలకిస్తాడు. కష్టకాలము, కీర్తనలో చాలా కాలాలు రాశారు, మీకు తెలుసు అనుకుంటా. ఒక కాలం ఏంటంటే కష్టకాలం. చెప్పండి, ఇంకా మీకు తెలిసిన కాలాలు కొన్ని. తగిన కాలము, కష్టకాలము, కోతకాలము, ఆపదకాలము, యుద్ధకాలము, యవ్వన కాలము, బాల్యకాలము, ఎన్ని పదాలు ఏరుకోవాలి కానీ, మనకి చేత కావాలి కానీ అన్నీ ఏరుకొని దగ్గర పెట్టుకుంటే మనం మింగలేనంత విస్తారమైన ఆహార రాశి అవుతుంది ఇది. అంటే ఇన్ని కాలాలు గుండా మనుషుడు వెళుతూ ఉన్నాడనే కదా దాని అర్థం. మామూలుగా మనం ఏమంటాం, సంవత్సరం అంటే 4 కాలాలేనండి, చలికాలం, వర్షకాలం, వేసవికాలం, తర్వాత ఏంటి ఇక ఏదో కాలం చెప్పేస్తే 4 కాలాలు అంటాం. మరి ఇన్ని కాలాలు ఉన్నాయేంటి? ఆ భౌతికంగా మనకు కనిపించే కాలాలు 4. జీవితంలో ఇంకా ఎన్నో కాలాలు వస్తాయి. కానీ చిన్న కాలాలకి కృషించిపోయేవాళ్ళు, కురింగిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అయ్యో ఇంక నా జీవితం ఇంతే, ఇంక నేను ముందుకు పోలేను, 10th క్లాస్ ఫెయిల్ అయితే చచ్చిపోతా అనేవాళ్ళు, ఉద్యోగం రాకపోతే చస్తా అనేవాళ్ళు, పెళ్ళి కాకపోతే చస్తా అనేవాళ్ళు, భర్త దూరం అయితే, భార్య దూరం అయితే, ఈ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి బ్రదర్? శత్రువుకు కూడా రాకూడదండి ఈ కష్టాలు అంటారు. ఎవరు చెప్పారు శత్రువుకు కూడా రాకూడదని? ఎంతకంటే విపరీతమైన కష్టాలు బైబిల్లో పండితులందరికీ వచ్చినాయి. బైబిల్లో విశ్వాస వీరులైన వారు ఏ ఒక్కరి కష్టం కూడా మనము కనీసము మాట్లాడటానికి కూడా యోగ్యులం కాదు. దాంట్లో విషయమంత కష్టం కూడా మనకు లేదు. ఏమనాలి మరి? వాళ్ళంతా ముందు మనకంటే వెళ్ళారు, అందుకంటే వారు విశ్వాస వీరులుగా పిలువబడుతూ వచ్చినారు. దీనికి మనం ఏం పోలికి చెప్తామంటే, మరి పక్కన యేసుప్రభుని అంత నమ్మలేరు, వాళ్ళు ఏం మందిరికి రారు, వాళ్ళు బైబిల్ అంటే కూడా చదువురు, వాళ్ళు ఎక్కువ ప్రార్థన కూడా చేయరు, వాళ్ళు ఎక్కువ చేయి కూడా చాపరు, వాళ్ళు ఎక్కువ యేసుప్రభు కొరకు జీవించరు, వాళ్ళకి అన్నీ బాగా జరిగిపోతున్నాయి. అదే ఇప్పుడు మా బాధ. మనకి జరిగిపోవట్లేదనే మన బాధ. మనకు జరిగిపోవట్లేదనే బాధ కంటే మనకు జరగకపోయినా పర్వాలేదు కానీ పక్కన వాళ్ళకి జరుగుతున్నాయనే వేదన ఎక్కువైపోయింది. దీన్నే మనం కుళ్ళు అంటాం మన భాషలో. దీన్ని బట్టి చాలా ఇబ్బంది పడిపోతున్నా. విమోచించబడిన వారి విషయమే దేవునికి ఉద్దేశం ఉంది. దేవుడు దాని విషయమే పట్టింపు కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ రాయబడిన మొదటి మాట మనం చూస్తాం. 107వ కీర్తన 6వ వచనంలో, ఆయన వారిని విడిపించెను. కనుక మొదట ఆయన విడిపిస్తాడు.
కొంతమంది ఈ దినాల్లో బంధకాల్లో చుట్టుబడి ఉన్నారు. విడుదల పొందాలనుకుంటున్నారు, వాళ్ళ చేత కావట్లేదు. తెలుసో తెలియకో బంధకాల్లోకి వెళ్ళిపోయారు, చెడు అలవాట్లలోకి వెళ్ళిపోయారు, డ్రగ్స్లోకి వెళ్ళిపోయారేమో, తాగుళ్ళలోకి వెళ్ళిపోయారు, ప్యాకెట్లోకి వెళ్ళిపోయారేమో, కాని కార్యాల్లోకి వెళ్ళిపోయారేమో. లేదా కొన్నిసార్లు వారు బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారేమో. ఇది ఎలాగుంటుందంటే, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, కడుపు ఉంచుకుంటే భారం అయిపోతుంది అన్నట్లుగా ఉంటుంది కష్టాలు. ఎవరికి చెప్పుకుంటాం, ఎవరి దగ్గరికి వెళదాం? అందరికీ కష్టాలు ఉంటాయి. బయటికి మాత్రం అందరికి గంభీరంగా మేకపోతే గాంభీర్యం పెట్టుకొని ఉంటాం. ఇది మనకున్న ఒక మంచి లక్షణం. ఇదే లక్షణం లేకపోతే భవిష్యత్తు చాలా కష్టమవుతుంది అనుకుంటా. బయటికి ఏం కష్టం లేదు, ఇప్పుడే పరలోకంలో దిగొచ్చినాడు అన్నట్టు ఉంటాం. వాళ్ళతో ఒక గంట సేపు కూర్చొని మనం మాట్లాడడం ఆరంభించినాం అనుకోండి, వాళ్ళ ఘోష, అర్ధనాదం, హృదయ విదారకమైన పరిస్థితులు చెప్పనలేవు కాదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఇంత ఇబ్బందులు గుండి వెళ్ళేవాళ్ళు ఉన్నారా? అయితే ప్రభుకు స్తోత్రాలు. విడిపించటానికి యోగ్యుడు, అర్హుడు, పాత్రుడు. ఏదో సీఎన్ గీతలో ఒక పాట కూడా ఉండాలనుకుంటా, అది చాలా తక్కువ పడతారు. ఖైదీలను విడిపించే సిలువలో ప్రభు యేసు ఆ సిలువ ద్వారా విడుదల వచ్చింది. మిగతా వాళ్ళందరూ ఎందుకు విడుదల పొందలేకపోతున్నారంటే వాళ్ళ సిలువ దగ్గరికి రాలేకపోతున్నారు. బంధించబడిన ఖైదీలను కూడా విడిపించిన యేసు సిలువలో మనందరినీ విడిపించడానికి దేవుడు తాను సిలువలో బంధించుకున్నాడు. ఆయన బంధకాలు మనకు విడుదల కాగలిగినాయి. ఆయన బంధించబడకుండా ఉంటే ఇదేనా మనం విడుదల పొందేవారం కాదు. రెండవది చూస్తామా? 107వ కీర్తన 7వ వచనం, Psalm 107 verse 7. వారిని అనే మాట గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటి? వారిని నడిపించెను. ఇస్ ఎ గైడింగ్ గాడ్, లీడింగ్ గాడ్. యెషయా 50:11 చెప్పబడింది, యెహోవా నిత్యము నడిపిస్తాడు. ద లార్డ్ షల్ గైడ్ ది కంటిన్యూవల్లీ. ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక మాసం కాదు, ఒక సంవత్సరం కాదు, కొంతకాలం మాత్రమే కాదు. మనకు మనుషులైతే కొంతకాలమే సహాయం చేస్తారు, కొంతకాలమే నడిపిస్తారు. అయితే నిత్యం ఎవరు నడిపిస్తారు? మరి ప్రభువే కదా. వారిని నడిపించినాడంట వేరొక పురమునకు చేరే వరకు. ఎక్కడ నడిపించినాడు? మనలాగా ఊర్లో కాదు, నేషనల్ హైవే మీద కాదు. ఎక్కడ నడిపించినాడంట? పాడైన ఎడారిలో. ఇట్ వాజ్ ఎ మ్యాన్లెస్, పిటీలెస్, పెన్నీలెస్, పార్డన్లెస్ డెజర్ట్. అక్కడ ఏమి పీపుల్లెస్, యూ కెన్ నేమ్ ఇట్ ఎనీథింగ్, ఇట్స్ లెస్. పీపుల్లెస్, పిటీలెస్, పెన్నీలెస్, అలాంటి డెజర్ట్లోనా అరణ్యములో పైన రాయబడింది. ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడింది, పాడైన ఎడారిలో వారిని కనుగొని పరామర్శించి కనపాప వలె కాపాడి పక్షిరాజు వలె రెక్కల మీద మోసి 40 సంవత్సరాలు మీరు ఊహించండి. 6 లక్షల కాల్బలం. మీ ఊర్లో జనాభా ఎంత? నాకు తెలుసు ఒక 5 లక్షలు ఉంటుంది, అంతేనా? ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి చెప్పరేంటి? ఎన్నో ఉంటాయి కదా. ఖచ్చితంగా 5 పైన 10 పైన ఉంటాయి కదా హాస్పిటల్స్. గవర్నమెంట్వే కాదు, ప్రైవేట్ కూడా ఉంటాయి కదా. అంటే కనీసం 1,00,000కి ఒక 5 హాస్పిటల్ అనుకోండి. ఇక్కడ 6 లక్షల కాల్బలానికి ఎన్ని హాస్పిటల్ ఉండాలా? ఎంతమంది డాక్టర్లు ఉండాలా? ఎంతమంది నర్సులు ఉండాలా? ఎన్ని మెడికల్ షాపులు ఉండాలా? ఎన్ని ఉండాలా? హాస్పిటల్స్, మొబైల్ ఎన్ని ఉండాలి? అంబులెన్స్లు ఎన్ని ఉండాలా? ఒకటేనా ఉన్నాయా? ఒక్కటి కూడా లేదు. దేవుడు సహాయం చేస్తే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది చూడు. ఇదే శరీరమే వాళ్ళు కూడా ధరించినారు, కానీ దేవుని కృప వారి మీద అలాగుంటూ వచ్చింది. మనకు వాతావరణం మారితేనే జలుబు చేస్తుంది, తడిస్తేనే జలుబు చేస్తుంది, తడకపోయినా జలుబు చేస్తుంది, ఇంట్లో ఉన్న జలుబు చేస్తుంది. కొంతమంది అంటే ఏసీలో ఉన్న జలుబే, నాన్ ఏసీలో ఉన్నా కూడా జలుబే. విచిత్రం ఏంటంటే భక్తులైన వారికి విషం తిన్నా పాయాసం మాదిరి అయింది. పాయాసం అంటే తెలుసుగా, పరమాన్నం. ఒక పుస్తకం సాధు సుందర్ సింగ్ గారి గురించి ఉంటే చదవటం ఆరంభించిన. మామూలు మనకి విండో షాపింగ్ అలవాటు కదా, అందుకే పుస్తకం దొరికిన తర్వాత కూడా వీలైనంత దాకా అక్కడే నిలబడి చదివేస్తే అయిపోద్ది కదా అనుకుంటాం. అలాగే ఏదో కొన్ని నిమిషాలు అలాగే నిలబడిన ఒక కథ ఇలాగే రాశారు. ఆయన ప్రభుని నమ్ముకున్న తర్వాత, భగత్ సింగ్ గారి కంటే ముందు వచ్చినాడు ఆయన ప్రభు సేవలోకి. నమ్ముకున్న తర్వాత ఆయన్ని ద్వేషించి, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా కాదు,
ఇంట్లో వాళ్ళు ఆయన ద్వేషించి వాళ్ళు వదిన గారు అనుకుంటా ప్రభుని నమ్ముకున్నాడని మామూలుగా అన్నం అంటే ప్లేట్లో పెట్టకుండా ఒక పాడైన ఒక ఆకు లాంటిది ఏదో ఉంటే దాంట్లోన అన్నంలోన డాష్ పెట్టి వడ్డించింది. విచిత్రం ఏంటంటే ఆయన ప్రార్థన చేసుకొని తిన్నాడు. ఆమె తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇక్కడే కూర్చో అక్కడికి వెళ్ళొద్దు అంట. మామూలుగా మనం ఇంజక్షన్ వేసుకునేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఇంజక్షన్ వేసిన తర్వాత చెప్తారు కదా నర్సులు, ఒక అర్ధగంట ఇక్కడే ఉండండి అమ్మా, అబ్జర్వేషన్లో పెడతాము. అలాగే అబ్జర్వేషన్ నువ్వు ఇక్కడే ఉండి అర్ధగంట తర్వాత కానీ ఎక్కడికి వెళ్ళొద్దని లోపలికి పిలిపించినట్లు ఇలాగ బయట పెరట్లోనే పెట్టేశారు. ఇంకా ఆయన అలాగే ఉండి ఖాళీగా ఉండలేడు కదా, వదిన గారు చెప్పినారు కదా అని మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేని కొరకు చేసుకుంటున్నాడో మనకు తెలియదు. అర్ధగంట అయినా కూడా ఇంకేం పడుకోకపోగా కింద పడిపోతాడేమో, దొరలుతాడేమో, నురగక్కుతాడో ఏమేమో ఊహించుకునేది. ఆమె చేసిన కార్యాలు ఆమెకు తెలుస్తాయి కదా. ఏమీ కాకపోగా ఆయన పిలిచానంటే అన్నం తినేసేవా పడేసేవా? తినేసాను వదినమ్మ, ఇంకా కొద్దిగా ఉంటే ఇవ్వండి తింటా. ఏమికి ఆశ్చర్యం వేసింది, అది పని చేసిందా లేదా? సరే నువ్వు ఎక్కడున్నా ఆ పని అంతా చూసుకొని సాయంకాలం రా అని చెప్పింది. వెళ్ళాడు ఆయన, బయటికి సువార్త ప్రకటించినాడు. తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చినాడు. వచ్చిన వెంటనే ఆయన పాదాల మీద పడింది, ఏమి నన్ను క్షమించు, నేను వదినగా ఆ పని చేయకూడదు, కానీ నువ్వు నమ్మిన యేసు అంటే నాకు పడదు, అందుకని ఆ పని చేయి. అయ్యో ఏం జరిగింది వదినే? ఉదయం భోజనం పెట్టేశారు, రాత్రి కూడా భోజనానికి రమ్మన్నారు, మీరు ఆ మాట అనడం ఏంటి, నా కాళ్ళ మీద పడ్డం ఏంటి? నాలాంటి తప్పు శత్రువు కూడా ఎవరు నీకు చేయడు. చేశారు, నన్ను క్షమించంటే నేను చెప్తా, పర్లేదులేండి, ఎంతోమందిని క్షమించినాను, ఏముంది. వదిన గారిని, నీకు మధ్యాహ్నం తిన్న అన్నంలో విషం కలిపెట్టాను, ఇప్పటిదాకా నీకు ఏమా కాలేదు. నీవు నమ్మిన దేవుడు విషాన్ని పరమాన్నంగా మార్చగలడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాడ్స్. దేవుడు నడిపించేవాడిని. అలాగని మనం విషయం తినాలని కాదు దాని అర్థం, అలాగని మనం కాంది తినాలని కాదు అర్థం. దేవుడు భక్తులైన వారు తమ దగ్గరికి వచ్చిందో ప్రార్థన చేసుకుని తిన్నప్పుడు దేవుడు వారిని అలాగ నడిపించినాడు, కాపు కాసినాడు. ఇంకొక ఆయన గురించి నేను విన్నా, వాళ్ళంతా కరడుగట్టిన భక్తులు, అంటే ప్రభువుని అంత గుడ్డిగా నమ్మారు. మీకు తెలుసు కదా, కొన్ని ఈ వైపు లేవనుకుంటా, పొగాకు పండిస్తారు కదా, పొగాకు అంత అయిపోయిన తర్వాత తీసి వాటిని గోదాములో పెడతారు. విపరీతమైన ఘాటు, ఆ ఘాటుకి ఎర్ర తేళ్ళు వస్తాయి, పెద్దగా ఇంత ఉంటాయి. ఒక్క టచ్ అయితే అయిపోయాయి అంతే. విషం కింటే ఇంకా ఘోరంగా ఎక్కుతుంది దాంట్లోని విషం. ఒక ఆయన ప్రభుని నమ్ముకున్నాడు కొత్తగా. ఆయనకి ఎవరో అక్కడ అకామిడేషన్లో, అంటే అక్కడ ఖాళీగా ఉంది, ఆ పొగాకు ఏమో అంటారు వాటిని, ఓకే పొగాకు బేరం అక్కడుండు, అదే నీకు ఇంక స్థలం ఇంక లేదని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈయనకి తేళ్ళు కూడా చచ్చిపోతాడు ఈయన అని. ఆయన అక్కడికి వెళ్ళాడు, ఏదో గోనిపట్ల లాంటిది వేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే చుట్టుపక్కలన్నీ వచ్చినాయి. ఏం చేయాలి, అక్కడి నుండి బయటపడలేక అలాగే ఉండి బైబిల్లో ప్రార్థన చేసుకుని ఒక వాక్యం రాసినారు కదా, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయి. 91 కీర్తన 13 వచ్చింది, నువ్వు సింహములను నాగుపాములను త్రొక్కేదవని. ఇలాగ వాక్యం ఉంది కదా ప్రభువా, ఇది వాక్యమేనా, జీవితంలో ఏమైనా జరుగుతుందా? అంతే. అన్ని తేళ్ళని దాని దగ్గరకు వచ్చినా కుట్టేసినాయి, దాని దారిని అది వినాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వచ్చి అడిగారు, ఏంటైతే ఎడగొట్టేసే అని. ఇక్కడికన్నా కొన్ని వచ్చేసి, కొట్టలేదా, కుట్టే, మాట్లాడుతున్నావేంటి? దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దాటావి. వారి విశ్వాసము అంతకంతకు వృద్ధి పొందింది. కష్టాల్లో ఇబ్బందుల్లో అలాగ సాగిపోయారు, ఆగిపోలేదు. కానీ విచిత్రం ఏంటంటే మనం చిన్న చిన్న విషయాలకి అభ్యంతర పడిపోతుంట, దేవునికి దూరం కావడానికి ప్రయత్నం చేస్తుంట. మూడవది 107వ కీర్తన 14వ వచనం, వారిని మొదట ఏం చేశాడు, వారిని విడిపించెను, డెలివర్డ్ దెమ్. రెండవది ఏంటి, నడిపించెను. మూడవది ఏంటి, రప్పించెను. ఎక్కడిని రప్పించినాడంట, చీకటిలో నుండి
మరణాంధకారములో నుండి. ఇశ్రాయేల్ అరణ్యములో వెళ్తున్నప్పుడు కానీ, ఐగుప్తులో ఉన్నప్పుడు కానీ, బబులోన్లో ఉన్నప్పుడు కానీ ఇవన్నీ వారి జీవితాలకు జ్ఞాపకం చేస్తుంది. మనకు కూడా లోకమంతా చీకటిగానే అనిపిస్తుంది. జీవితంలో కూడా కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు చీకటి అయిపోతుంది. ఎవ్రీథింగ్ బికెమ్ డార్క్. ఈజ్ దేర్ ఎనీ రే ఆఫ్ హోప్? ఇక్కడ ఏమైనా మనకు నిరీక్షణకు ఆధారం కలిగించే ఒక కిరణమన్నా ఉందా అని అనుకుంటాం. అంత చీకటే, అంత చీకటే, అంత చీకటి అనుకుంటాం. బైబిల్లో రాయబడింది, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టు. ఆయన వెలుగు. గాడ్ ఈజ్ లైట్. దేవుని నోట్లో నుండి బయటకు వచ్చిన మొదటి మాట ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, లెట్ దెర్ బి లైట్, వెలుగు కలుగును గాక. 1 యోహాను 1:5, గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనే వెలుగు. కోటి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగులో ఎవడను సమీపింపరాన మహామహిమల అమరత్వము కలిగి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన వెలుగైన లోకరక్షకుడైన యేసులో చీకటి లేదు. ఆయన వెలుగు కనుక మనల్ని కూడా ఆయన వెలుగులో నడిపించాలని కోరుతున్నాడు. గాఢ అంధకారం గుండా వెళ్తున్నావా? కష్టాల గుండా వెళ్తున్నావా? ఏం చేయలేదు, దిక్కుదోచిన పరిస్థితులు వెళ్తున్నావా? ఏడ్చి 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 ఇంకేడ్చడానికి కూడా శక్తి లేనంత బలహీనమైపోయావా? కొన్నిసార్లు ఇంట్లో ఎవరు లేకపోతే ఒకళ్ళే ఉండి పడక మీద పడుకొని పైన తిరిగే ఫ్యాన్ చూస్తూ తెలియకుండానే ఏడ్చి దిండంతా కన్నీళ్ళతో తడిచిపోయిందా? నేను రక్షణ పొందిన కూడా ఇదే ఏడిపోయినా. రక్షణ పొందకపోతే ఏడిపోయేమో అనుకున్నాం. రక్షణ పొందకపోతే ఒక రకమైన ఏడుపు, రక్షణ పొందిన తర్వాత ఇంకొక రకమైన ఏడుపు. ఆ ఏడుపుకి చాలా తేడా ఉంది. రక్షణ పొందిన తర్వాత ఏడ్చిన భక్తులు చాలామంది ఉన్నారు. యోసేపు లాంటి వాళ్ళు ఏడ్చినారు, వాక్యంలో రాయబడింది. దావీదు లాంటి వాడు ఏడ్చినాడు. ఆయన అన్నాడు, నా కన్నీటి నీళ్ల మీద నా పరుపును తేలియాడ చేయించున్నాను. భక్తులు ఏడ్చినారు. ఇర్మియాను గురించి వీపింగ్ ప్రాఫిట్ అని మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువే ఏడ్చినాడు. జీసస్ వెప్ట్, యేసు ఏడ్చెను. ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏడ్చినాడు. మనకు ఏడుకి ఎంతకాలం అయిపోయింది అంటే మన విషయాల కొరకు కాదు, ప్రభు కొరకు ఏడవక. అయ్యో ఊర్లు ఇలాగైపోయినాయి, వీధులు ఇలాగైపోయాయి, సంఘాలు ఇలాగైపోయాయి, కుటుంబాలు ఇలాగైపోయాయి, సేవకులు ఇలాగైపోయారు, బోధకులు ఇలాగైపోయారే, మేము ఇలాగ అయిపోయామే, ఎవరు బాగు చేస్తారు ప్రభువా? ఎప్పుడైనా ఏడ్చినట్లు గుర్తుందా? నెహమ్యా లాంటి గవర్నర్ ఏడ్చినాడు. ఆఖరిగా ప్రభు కొరకు ఏడ్చింది ఎప్పుడు గుర్తులేదు. కళ్ళు కరడు గట్టిపోయినాయి. ఉదయం చెక్కుముక్కు రాతి వలె చేసుకున్నా. ఇంకేం ఏడుస్తాంలే, ఎంతకాలం ఏడుస్తాంలే, ఇంక ఏడ్చి ఏడ్చి ఇలాగైపోయామని. చివరిదాకా అదే ప్రభువారు వెళ్ళిన మార్గం అదే. ఆయన శరీర దారి అయిన దినములలో ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ యాచనలతోనూ తన మానవ నుండి విడిపించడానికి కన్నీరు విడుచుచు ప్రభు వెళ్ళిన మార్గమే మనం కూడా వెళ్ళాలని కోరబడుతున్నా. అలాగని అనవసరంగా ఏడవలసిన పని లేదు. భారము పరిశుద్ధాత్మ దేవుడు కలిగించినప్పుడు, దేవుని సన్నిధిలో విలపించి ఏడ్చినప్పుడు ప్రభువు ఆ ప్రార్థనలకు జవాబిస్తాడు. అలాగూ చేయటం ద్వారా మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో ప్రభు యొక్క కార్యమును మనం చూడగలం. 4వ చూస్తామా? 107వ కీర్తన 20వ Psalm 107:20. ఆయన తన వాక్కును పంపి చాలు. మొదటిదేంటి? వారిని విడిపించును, డెలివరింగ్ గాడ్, విడిపించే దేవుడు. రెండవదేంటి? వారిని నడిపించే దేవుడు, గైడింగ్ గాడ్. మూడవదేంటి? వారిని రప్పించే దేవుడు, కాలింగ్ గాడ్. నాలుగవదేంటి? వారిని బాగు చేసిన, హీలింగ్ గాడ్. వారికి శరీర సంబంధమైన బలహీనత, ఆత్మ సంబంధమైన బలహీనత, రోగం మనకు తెలుసు కదా, మనం చేసే పొరపాట్లను బట్టి వస్తుంది. అలాగే దేవుడు కొన్నిసార్లు తను ఏదైనా మనకు నేర్పించాలన్నప్పుడు అనుమతించవచ్చు. మరణకరమైన రోగం వచ్చిన ప్రవక్త బైబిల్లో మనకు కనిపిస్తాడు. అలాగే కొంతమంది రాజులకు కూడా దేవుడు కొన్నిసార్లు అనారోగ్యాన్ని పంపించినాడు. అయితే కొన్నిసార్లు దేవుడు మనకి ఏదైనా నేర్పించాలని అనుకున్నప్పుడు అలాంటివి జరుగుతాయి. చాలాసార్లు పాపాన్ని బట్టి,
మన పొరపాట్లను బట్టి, మన అవిధేయతను బట్టి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడింది కదా, అయోగ్యముగా బలలో పాలు పొందటం వలన నిద్రిస్తున్నారు, బలహీనలుగా ఉన్నారు, చాలామంది రోగులుగా ఉన్నారు. మనకు వచ్చే చాలా రోగాలు బహుశా మనము అయోగ్యంగా దేవునితో సంబంధం కలిగి ఉన్నందుకే. అంటే ఇట్స్ నాట్ గుడ్ రిలేషన్. ప్రభుత్వం మనకి సరైన సంబంధం లేదేమో, అందుకే అలాగూ ఉన్నామేమో. కానీ మొరపెట్టినప్పుడు బైబిల్లో రాయబడింది, తన వాక్కు పంపించి బాగు చేశాను. ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఎంత వేగంగా పరిగిస్తుంది ఆయన వాక్యం. కీర్తనలో రాయబడింది కదా, చూడండి ఆ మాట, 145 147:15. Psalm 147 verse 15. ఎంత వేగంగా పరిగెత్తదంట, మనంత వేగంగా. మనకు తెలుసు కదా, కొన్ని జంతువులు చాలా వేగంగా పరిగెత్తాయి అనుకుంటా. కొన్ని కార్లు, బుల్లెట్లు, ప్రతి దానికి ఒక వేగం, రాకెట్ వేగం. కానీ దేవుని వాక్యము ఇట్స్ రన్నెత్ స్పీడర్ దాన్ ఆల్ ద ఆర్టికల్స్ ఇన్ ద మిషన్స్. రాకెట్ల కంటే వేగంగా, జంతువుల కంటే, ఇంకా జంతువులు అంటే ఇంకేముందిలే, రాకెట్ల కంటే వేగంగా అన్న తర్వాత ఇంక అన్నీ దిగదుడిపే. అంత వేగంగా ఆయన వాక్యం. కనుక ఆయన వాక్కు పంపించి వారిని బాగు చేయను. ఈజ్ ఎ హీలింగ్ గాడ్. ఆయన బాగు చేసే దేవుడు. ఆయన వాక్యంలో శక్తి ఉంది. వాక్యం ద్వారా సమస్తాన్ని సృజించినాడు. వాక్యం ద్వారా సమస్తాన్ని బాగు చేస్తున్నాడు. వాక్యం ద్వారా సమస్తాన్ని మహత్తుగల మాట చేత హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాల్లో మనం గమనిస్తున్నాం. ఆయన తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు. 5వ దాకా చూసి ముగిస్తామా? 107వ కీర్తన 38. Psalm 107 verse 38. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా. మరలా చెప్తా, మొదటిది ఏంటి? వారిని విడిపించెను. రెండవది ఏంటి? వారిని నడిపించెను. మూడవది ఏంటి? వారిని రప్పించెను. నాలుగవది ఏంటి? వారిని బాగు చేసెను. ఐదవది ఏంటి? వారిని ఆశీర్వదించను. అంటే బ్యూటిఫుల్ కంక్లూషన్. ఎంత రమ్యమైన ముగింపు కదా. ఎక్కడి నుండైనా దేవుడు ఎక్కడి దాకా తీసుకొని వస్తాడంటే మనుషుని ఆశీర్వదించడానికి వారిని. ఇప్పుడు ముగించక మునుపు ఏంటంటే వారిలో మనం ఉన్నామా అంటే ఇశ్రాయేలీలు కాదు, మనము అనిలమే. అయితే విమోచించబడిన వారు, రక్షణ పొందిన వారు, ప్రభు యొక్క సంఘముగా పిలువబడేవారు, ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడినవారు, శేషము, ఆయన నామము పెట్టబడినవారు, నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరిచేదని, బాగు చేసేదని దేవుడు అన్నాడు. ఆయన అన్నీ బాగా చేస్తాడు. మార్కు 7:37. ఈ మేక్ ఎ తాల్. ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈ మేకేత్ చేస్తూనే ఉన్నాడు. ఆయన చేసి ఇంక అయిపోయిందిలే అనుకుని అలాగే ఇంక నేను చేయగలిగిన చేసినా ఇంక చేయలేను, నేను ఏం చేయలేను, మిగతా వదిలేస్తున్నా అలాగే చెప్పలేదు. దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఇక్కడ దుఃఖంతో వచ్చినావా, శాపంతో వచ్చినావా, వేదనతో వచ్చినావా, కృంగదలతో వచ్చినావా, ఆశీర్వాదం లేకుండా వచ్చినావా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నా, ఆశీర్వాదం పంపించాలని కోరుతున్నా. ఆశీర్వాదాలు 2 రకాలు: భౌతికమైన ఆశీర్వాదం, ఆత్మీయమైన ఆశీర్వాదం. ఆత్మీయమైన ఆశీర్వాదం అంటే భౌతికమైన ఆశీర్వాదం రావచ్చు, రాకపోవచ్చు. కానీ భౌతికమైన ఆశీర్వాదం ఉంటే ఆత్మీయమైన ఆశీర్వాదం వస్తుందని గ్యారంటీ ఏం లేదు. దేవుడికి మానవుడు ఆశీర్వదించాలని ఇష్టపడ్డాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహామును పిలిచిన వెంటనే 12వ అధ్యాయంలో నేను నిన్ను ఆశీర్వదించాను. దేవునికి వెలపట్ట మానవుడు శాపములో ఉన్నాడు. ఎందుకు నన్ను ఆశీర్వదిస్తావు? నాకు వేరే వేరే చెప్పాలి కదా. అంటే అర్థం ఏంటి?
నేను నిన్ను ఆశీర్వదించదనంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ ఇన్ ఎ బ్లెస్సింగ్. నువ్వు ఆశీర్వాదంలో లేవు. యు ఆర్ అవుట్ సైడ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదానికి వెలబడున్నావు. ప్రతి మానవుడి దినాన్ని యేసు ప్రభువుని ఎరగకుండా ఉంటే ఈజ్ అవుట్ సైడ్ ద బ్లెస్సింగ్ స్పేర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదము వలయానికి వెలబట్టున్నాడు. శిలువ వలయానికి వెలబట్టున్నాడు. యేసు ప్రభు యొక్క రక్త వలయానికి వెలబట్టున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించే విషయంలో ఇంకా వెలబట్టున్నాడు కనుకనే అందుకే ఆశీర్వాదంలోనికి రాలేకపోయాడు మనుష్యుడు. దేవుడు అబ్రహామునకు మనకు పరిచయమైన అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో చూస్తే మహిమగల దేవుడని స్టెఫెను మాట్లాడాడు. స్టెఫెను చేసిన మొదటి ప్రసంగం అదే, ఆఖరి ప్రసంగం అదే. మహిమగల దేవుడు మన పితడైన అబ్రహాం మెసొపొతామియాలో కాపురం ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఆశీర్వదించడానికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆశీర్వదించగా నరుడు ఆ వ్యక్తిని శపించలేడు. దేవుడు శపించిన మనిషిని నరుడు ఆశీర్వదించలేడు. దేవుడు నేలను శపించినాడు, ముళ్ళతిప్పలు మొలిచేటట్టు దాన్ని చేసినాడు, సర్పాన్ని శపించినాడు. ఇప్పటికి కూడా మానవుడు ఆ శాపానికి లోనైపోయిన ఆ సర్పాన్ని ఆశీర్వదించలేడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరాడు. అబ్రహాము దగ్గరికి వెళ్ళిన దేవుడు నీ దగ్గరికి కూడా వచ్చినాడు. నేను నిన్ను ఆశీర్వదించదు, నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలాగుంటాయంటే మనకు మాత్రమే కదా. ఐ విల్ బ్లెస్ ది మొదటిది, నాణ్యం 2 వైపులా ఉంటుంది కదా, బొమ్మ బొర్స అని. అలాగే దేవుని ఆశీర్వాదం 2 వైపులు ఉంటుంది. ఒకవైపు ఏంటి? నేను నిన్ను ఆశీర్వదించదును. 2వ వైపు ఏంటి? ఈ షాల్ బి ఎ బ్లెస్సింగ్. నీవు ఇతరులకు ఆశీర్వాదముగా ఉండువు. మొదటిది ఏంటి? నేను ఆశీర్వదించబడుతున్నాను. నేను ఆశీర్వదించబడితేనే నా ఆశీర్వాదం ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ బ్లెస్డ్ ఐ క్యాన్ బి ఎ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్. నేను ఆశీర్వదించబడకపోతే నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండను. భౌతికంగా పేదరికంలో ఉండొచ్చు, భౌతికంగా అనారోగ్యంలో ఉండొచ్చు, భౌతికంగా కష్టాల్లో ఉండొచ్చు. అయితే ఆత్మీయమైన ఆశీర్వాదము బయటికి వెజల్లినప్పుడు క్రీస్తు పరిమళ సువాసన ద్వారా ఇతరులు ప్రభువులోనికి రావటానికి అవకాశం ఉంది. దేవుడు ప్రత్యక్షమై అబ్రహామును ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. అబ్రహామా, ఐ విల్ బ్లెస్ ది. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. నువ్వు బయలుదేరి వస్తావా? హియర్ ఐ హామ్, ఇదిగా ఉన్నాను, నన్ను ఆశీర్వదించు. 75 సంవత్సరాలు అప్పుడు అబ్రహాం దేవుని మాట విన్నాడు. 100 సంవత్సరాలు అబ్రహాం దేవునితో నడిచినాడు. 100 సంవత్సరాలు ఆయన జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఈ దినానికి కూడా అబ్రహాం పేరు లేకుండా ఊరు లేదు, క్రైస్తవ లోకము లేదంటే తప్ప. అలాగే యాకోబు దగ్గరికి వస్తా. యాకోబు 87 సంవత్సరాలు అప్పుడు ఆయన పరుగులు తీశాడు. తర్వాత మామగారి దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాడు. దాదాపు 107 సంవత్సరాలు ఆయన దేవుడు లేకుండానే బతికేసాడు. ఆయన 147 సంవత్సరాలకు చనిపోయాడు అనుకో. 40 సంవత్సరాలు దేవునితో నడిచినాడు. ఎన్ని అధ్యాయాలు, ఎన్ని మాటలు. కీర్తనలో కూడా యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. మలాకి ఆఖరి పుస్తకం పాత నిబంధనలో యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. ఆ ఒక్క మనిషిని ద్వారా 40 ఏళ్లలో నాకు చాలా ఆశ్చర్యం, బాధ కలిగించేది ఏంటంటే 40 ఏళ్లలో మనిషిని జీవితం అంత ప్రభావితం చేయగలిగితే రక్షించబడి 20 అయింది, 30 అయింది, 40 ఏళ్ళు అయిపోయింది, 50, 60, 70 ఏళ్ళు అయిపోయింది. ఏం ప్రభావితం చేస్తున్నాం? 40 ఏళ్ళు దేవునితో నడిచిన వ్యక్తి బైబిల్లో ఇన్ని అధ్యాయాలు రాస్తే, ఇన్నిసార్లు విలువబడితే ఆయన పేరు, ఆయన నామాన ఒక దేశం వస్తే 12 గోత్రాలు వస్తే 12 గోత్రాల్లో 2 గోత్రాలు కడగట్టిన క్రైస్తవ విశ్వాస వీరులుగా యూదా గోత్రం సింహముగా, లేవీలుగా మార్చబడి దేవుని సేవించే పరివారముగా మార్చబడితే రక్షించబడి ఇంతకాలమైంది. ఏం చేస్తున్నామని? వయసు పెరుగుతుంది, వెంట్రుకలు రంగు మారుతుంది, జుట్టు పెరుగుతుంది, జుట్టు పోతుంది, జుట్టు ఉడుతుంది, బాల్ హెయిర్ అవుతుంది, కానీ హృదయంత రంగంలో మార్పు లేదు. కొన్నిసార్లు నాకు చాలా బాధ వేస్తుంది. ఇంకేం చేయాలో దిక్కుదోచని పరిస్థితి. కానీ ఇక్కడి నుండి వెళ్ళిపోలేనే, ఎక్కడికి వెళ్ళగలను అని. యోసేపు మీకు తెలుసు కదా, 30 ఏళ్ళకు ప్రధానమంత్రి అయ్యాడు. దావీదు మీకు తెలుసు కదా, 30 ఏళ్ళకి రాసయ్యాడు, 70 ఏళ్ళకి చనిపోయాడు. యేసుప్రభు తెలుసు కదా, 30 ఏళ్ళకి పరిచర్యకు వచ్చినాడు. భగత్ సింగ్ గారు భారతదేశంలో కాలు పెట్టినప్పుడు వయసు ఎంతో తెలుసా? ఏప్రిల్ 6, 1933, 30 సంవత్సరాలు. ఒక్క మనుషుడు 30 సంవత్సరాల్లో భూమిని తలకిందులు చేసి తీర్మానం చేయగలిగితే, ఇది నేను 30 ఏళ్ళకి నేను చేస్తున్న తీర్మానం ఏంటి? ఏదో పోలీసు ఉద్యోగం వస్తే చాలు, డిఎస్సీ వస్తే చాలే, నర్స్ అయితే చాలే, పారామెడిసిన్ అయితే చాలే, ఏదో పాటలు పడితే చాలే, వాక్యం చెప్తే చాలే, సేవకుడు అయితే చాలే, సంచి పట్టుకొని తిరిగితే చాలు అనుకుంటే
30 ఏళ్ళకి ఇంత ప్రభావితం వారు చేయగలిగితే ఈ దినాన 30, 40, 50, 60, 70 ఏళ్ళు వచ్చినాయి. ఏమైంది? అయ్యయ్యో, ఎంత పాడుపడిపోయాం. ఇంకెప్పుడు మనం మారుస్తాం? ఇంకెప్పుడు మారుతాం? ఇంకెప్పుడు ఆశీర్వాదంగా మార్చబడతాం? దేవుడు పిలిచిన పిలుపు ఏమైంది? ఎన్నికేమైంది? ఏర్పాటు ఏమైంది? ఆయన వాక్యం ఏమైంది? అందుకే అనిపిస్తుంది 30 ఏళ్లలో భూమిని తలకిందులు చేసి తీర్మానాలు చేసిన భక్తులు బైబిల్లో ఉన్నారు. ఇప్పుడు మనకు కనపడే తరంలో కూడా వాళ్ళు 30 ఏళ్లలో ఉంటే ఇదేనని మనం చేస్తుంది. మనం బయటికి చెప్పుకోవటానికి కూడా చాలా సరదాగా, నేను రక్షించబడి 40 ఏళ్ళు అయిందండి, 50 ఏళ్ళు అయిందండి, 60 ఏళ్ళు అయింది, 70 ఏళ్ళు అయిందండి. ఏం లాభం అండి? రాళ్ళకు కూడా అలా వయసు ఉంది, మన ఇళ్ళకి కూడా అలాగ వయసు ఉంది, ఊర్లకు కూడా అలాగ వయసు ఉంది, రోడ్లకు కూడా అలాగ వయసు ఉంది, మొక్కలకు కూడా అలాగ వయసు ఉంది, నాకు కూడా వయసు ఉంది. ఏం లాభము? అందుకే నాకు కూడా ఇలాంటి సంగతులు ఆలోచించినప్పుడు పేగులు తరక్కుపోయినట్లయితే, హృదయం కోసుకున్నట్లయితే 30 ఏళ్ళకి ఇది తీర్మానం చేసినాడా? 30 ఏళ్ళకి మనం ఏమనుకుంటాం? నాకు ఆస్తి ఇస్తావా లేదా, బండి కొనిస్తావా లేదా, బట్టలు ఇస్తావా లేదా, తర్వాత ఇల్లు ఇస్తావా లేదా, వాకిలు ఇస్తావా లేదా? అయ్యో, ఎంత చెత్త ఆలోచనలు, ఎంత పడిపోయాము. 30 ఏళ్ళ దగ్గర ప్రపంచమంతా నీ కాళ్ళ దగ్గర పెడుతున్నా, వస్తావా? యేసును స్వీకరిస్తావా? యేసు ప్రభు దగ్గరికి సాతాను కూడా అలాగే అన్నాడు. 30 ఏళ్ళకి వచ్చి లోకమంతా నీ దగ్గర పెడుతున్నాను, నీకు దేవుడా నేనా? ఏమైంది? ఆయన పేరు ఏమైంది? ఏమైంది భక్త్ సింగ్ గారి జీవితాలు? వారు 30 ఏళ్లలోనే అంత ప్రభు కొరకు త్యాగం చేసుకొని కలిగి ముందుకు రాగలిగితే మన సంగతి ఏంటి? కానీ ఇన్నేళ్ళు వచ్చినా ప్రభు కొరకు జీవిస్తామని మనం అనుకుంటూ ఉన్నా అనేక సందర్భాల్లో జీవించలేక అలాగే పాడైపోయాం. పైపెచ్చు ఏమనుకుంటామంటే మనం ఆయన వల్లే ఉంటే బాగుండు, ఆవిడ వల్లే ఉంటే బాగుండు, వాళ్ళ వల్లే ఉంటే బాగుండు, ఇలాగే అనుకుంటున్నాం. కొన్నిసార్లు అలాగ మనుషులు కూడా అనుకుంటారు, నాదేం బతికి ఇలాగ పుట్టేనే, నా వల్ల ఏం ఉపయోగం ఉంది, ఏం చదువు రాదు, నల్లగున్నానే, నన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరే, నేనేం ఆశ్రదించబడతా, నేను అంత శాపంలోకి వచ్చేసాను కదా అని. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభువు అందరినీ ప్రేమించినాడు. ఆయన ఆశీర్వదించడం కొరకే భూమి దగ్గర దిగి వచ్చినాడు. కాకిని పావురంగా చేయటానికి ఆయన ఇష్టం, చీకటిని వెలుగ్గా చేయడం ఆయన ఇష్టం. అందుకే శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడా దెబ్బలు, ప్రక్కల్లో బల్లెంతో పొడిపించుకొని రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆ రక్తం నది వలె ప్రవహిస్తుంది, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే రక్తం. ఆ రక్తానికి మించిన ఔషధం, వైద్యం ఇది లేదు. ఈ స్వభావం ఏంటి? యేసుని వెరుగుదువా? యేసు ఆశీర్వాదంలోనికి వచ్చినావా? దేవుడు ఆశీర్వదించుట కొరకే పిలుస్తున్నాడు. దేవుడు వారిని విడిపించెను, దేవుడు వారిని నడిపించెను, దేవుడు వారిని రప్పించెను, దేవుడు వారిని బాగు చేసెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆశీర్వదించడం నీకు ఇష్టమేనా? ఆశీర్వాదంలోనికి రావడం ఇష్టమేనా? అలాగైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందెదరు.